అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలు అబద్దాలు ఆడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఆరోపించారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలకు ఒకటి కూడా తగ్గదు అన్న సీఎం స్టేట్మెంట్ చూస్తే అర్థమవుతుందని విమర్శించారు. ఏ పరిశ్రమ ద్వారా ఏ ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా అని ప్రశ్నించారు. ఎన్ని పచ్చి అబద్దాలు వచ్చే మోసాలు అవసరమా అంటూ ధ్వజమెత్తారు. అసెంబ్లీ సాక్షిగా ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సంబంధించినటువంటి కూటమి ఎమ్మెల్యేలు ఆడుతున్నటువంటి అబద్ధాలు. ఈ స్టేట్మెంట్ చూస్తే మీకే క్లియర్గా అర్థమైంది. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలకు ఒక్కటి కూడా తగ్గదు. ఇప్పటి వరకు 6,28,000 ఉద్యోగాలు ఇచ్చేశాడంట చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటి వరకు 6,28,000 ఉద్యోగాలు 20 నెలల కాలంలోనే కల్పించేశాడంట. సో రానున్న 40 నెలల కాలంలో ఇంకో 14 లక్షలు కల్పించేస్తాడంట. చంద్రబాబు నాయుడు గారు ఎంత పచ్చి అబద్ధాలు. 6 నెలల్లో, అది 20 నెలల్లో 6,28,000 ఉద్యోగాలు అంటే నెలకి మీరు చూస్తే 31,000 ఉద్యోగాలు, రోజుకి 1000 ఉద్యోగాల పైన ఇచ్చేశారంట చంద్రబాబు నాయుడు గారు. రోజుకి 1000 ఉద్యోగాలు. అసలు ఈ నమ్మశక్యంగా ఉండాలి కదా చెప్పడానికి. ఎక్కడిచ్చారు చంద్రబాబు నాయుడు గారు? నేను అడుగుతా ఉన్నా. మీరు చెప్పిన దాంట్లోనే అడ్డంగా దొరికిపోతారు. ఒకసారి చూడండి, చదువుతున్న యువత ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాలకు తరలిపోయారు. కొందరు గంజాయి మత్తి పదార్థాలకు బానిసయ్యారు. దారుణాతి దారుణమైన మాటలయ్యా. మేము వచ్చాక పారిశ్రామిక వృద్ధిని ఉద్యోగాలని గాడిని పెట్టాం. ఎంఎస్ఎంఈలో 2,48,906 ఉద్యోగాలు ఇచ్చేశాడంట. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627 ఉద్యోగాలు ఇచ్చేశాడంట 20 నెలల కాలంలో. పరిశ్రమల ద్వారా 95,174 ఉద్యోగాలు ఇచ్చేశాడంట. పరిశ్రమల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా 64,035 ఉద్యోగాలు ఇచ్చేశాడంట. అంటే వీళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన లెక్కల ప్రకారం. మెగా డిఎస్సి కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ద్వారా 30,592 ఇచ్చేశాడంట. నెట్ క్యాప్ ద్వారా 20,393 ఇచ్చాడంట. ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల ద్వారా 13,846 ఉద్యోగాలు ఇచ్చేశాడంట. పర్యాటక రంగంలో 5,028 ఉద్యోగాలు ఇచ్చేశాడంట. మైన్స్ అండ్ జియాలజీలో 3,220 ఉద్యోగాలు ఇచ్చేశాడంట. ఇలా మొత్తం 6,28,327 ఉద్యోగాలు కల్పించేశాడంట. పచ్చి అబద్ధాలు, పచ్చి దగాగాకి. ఇదేంటి? పరిశ్రమల ద్వారా 96,000 ఉద్యోగాలు ఇప్పటికి ఇచ్చేశారా? ఏ పరిశ్రమ ద్వారా ఏ ఉద్యోగం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు? శ్వేతపత్రం రిలీజ్ చేయండి. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,000 ఉద్యోగాలు ఎక్కడిచ్చారో ఒకసారి రిలీజ్ చేయండి. ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా 64 ఉద్యోగాలంట. మెగా డిఎస్సీ అని కానిస్టేబుల్ ద్వారా 64,000 ఉద్యోగాలు అంటారు. కానిస్టేబుల్కి సంబంధించి జగన్ గారు ఇచ్చినటువంటి 6,100 నోటిఫికేషన్ కదా మీరు భర్తీ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే 2022లో 6,100 పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ని 2023 జనవరి 22న కండక్ట్ చేస్తే తర్వాత అది కోర్టులో ఉండటం వల్ల మీరు మన 2025 సంవత్సరంలో మెయిన్స్ కండక్ట్ చేశారు. అది మీరు ఇచ్చింది కాదు. 2, ఒక్కటంటే ఒక ఉద్యోగం డిఎస్సి జగన్ గారు ఇవ్వలేదని అబద్ధాలు. మీరు అధికారంలో ఉన్నప్పుడు భర్తీ చేయనటువంటి 98 డిఎస్సి 4,059 ఉద్యోగాలు జగన్ గారు పోస్టింగ్లు ఇచ్చారు. 2008 డిఎస్సి 2,193 పోస్టులు, 2018 డిఎస్సి 6,954 పోస్టులు, 2019 స్పెషల్ డిఎస్సి 602 పోస్టులు, కేజీబీవీ రెగ్యులర్ పోస్టులు 1,200. మళ్ళీ మేము అధికారంలో ఉన్నప్పుడు 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం 2024 డిసెంబర్ 2024. మరి 2024 డిఎస్సి దాంట్లోనే మీరు మెగా డిఎస్సి అని చెప్పి మా 6,000 పోస్టులు, మీరు 10,000 పోస్టులు కలిపి 16,000 పోస్టులు. అంటే మీరు అదనంగా ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 10,000. 20 నెలల కాలంలో మీరు 10,000 డిఎస్సి ఉద్యోగాలు ఇస్తే కేవలం 10,000. జగన్ గారు 6,000తో కలుపుకుంటే 16,000. సో కేవలం 10,000 ఇచ్చి 10,000 ఉద్యోగాలు 20 నెలల కాలంలో ఇచ్చి తీసేసి లెక్క చెప్పరే. జగన్ గారు ఉన్నప్పుడు ఏదైతే ప్రభుత్వ రంగానికి సంబంధించి ఏదైతే 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం ప్రభుత్వ రంగంలో, అలానే ఆప్కాస్ ద్వారా 96,000 ఉద్యోగాలు అంటే అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా, ఆర్టీసీని 58,000 మందిని ప్రభుత్వంలో తీసుకోవటం, 6 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం నుంచి జీతాలు ఇచ్చాం. అదనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2,50,000 వాలంటీర్లు, మళ్ళీ ఎంఎస్ఎంఈల ద్వారా 32,79,970, భారీ పరిశ్రమల ద్వారా 1,00,000 ఉద్యోగాలు. జగన్ గారు హయాంలో 5 సంవత్సరాల్లో భారీ పరిశ్రమల ద్వారా 1,00,000 ఉద్యోగాలు. ఇట్లా మొత్తంగా చూసుకుంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు దాదాపు 58 లక్షలు జగన్ గారు ఉన్నప్పుడు ఇచ్చింది. ఇంత చేస్తే నువ్వు విధ్వంసం అని మాట్లాడి నువ్వేం ఇక్కడ ఒక్కటి కూడా చేయకుండా అక్కడిని ఇచ్చాం ఎక్కడిని ఇచ్చామని చెప్పి పేపర్ల మీద మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారు. దారుణం కదా ఇది. సో చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలని మరొకసారి అసెంబ్లీలో మాట్లాడి అడ్డంగా దొరికిపోయాడని మాత్రం క్లియర్గా చెప్పొచ్చు.
2 99 పైసలకి స్థలం అంటే మొదట ఆలోచించాను, ఇప్పుడు వర్కౌట్ అవుతుందంట. ఎవరికి వర్కౌట్ అవుతుంది? మీ బినామీలుగా దోచిపెడతానికి వర్కౌట్ అవుతుందా? ఈ భారతదేశంలో కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడైనా 99 పైసలకి ఎకరం ఉందా? అసలు వాళ్ళ 10,000కి 50,000 కన్నా ఎకరం ఉందా? కానీ మీరేం ఇక్కడ అడ్డగోలుగా దోచిపెడతాం ఈ బినామీ కంపెనీలకి. అసెంబ్లీ సాక్షిగా మరోసారి ప్రజల్ని మోసం, పచ్చి అబద్ధాలు, ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా మొత్తం ఇచ్చేసామని చెప్పి మళ్ళీ మరొకసారి ప్రజల్ని, నిరుద్యోగుల్ని చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారనేది క్లియర్.